మార్కెట్ ఎప్పుడూ పైకే వెళ్లాల్సిన అవసరం లేదు గదా. అది కిందకు పడుతున్నప్పుడు కూడా మన దగ్గర సరైన స్ట్రాటజీ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అసలీ పవర్ఫుల్ మార్కెట్ స్ట్రాటజీ వెనుక ఉన్న మెకానిక్స్ ఏంటి? ముఖ్యంగా ఈ లోయర్ హై సెటప్ ఎలా పనిచేస్తుంది? ఈ విశ్లేషణలో క్లియర్గా డీకోడ్ చేద్దాం. 2,06,537.50 వినడానికి చాలా బావుంది కదా. ఇది కేవలం ఒక ఉజ్జాయింపు లెక్క కాదు సుమా. ఒకే ఒక సరైన వ్యూహాన్ని వాడి సాధించిన రియల్ ప్రాఫిట్ ఇది. అసలు మార్కెట్ పడుతున్నప్పుడు ఇంత భారీ లాభం ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలన్న ఆసక్తి కలగడం ఖాయం. ఏ ప్రాఫిట్ ఎంత వాస్తవమో అనడానికి ఇక్కడ కనిపిస్తున్న రిసీప్ట్ ఒక పక్కా నిదర్శనం. ఇది నిఫ్టీ 12 మే 23,800 పుట్ ఆప్షన్ ట్రేడ్ రికార్డ్. ఇక్కడ గమనిస్తే సగటున 114.25 దగ్గర ఎంట్రీ తీసుకుని ఏకంగా 430.70 దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇంతటి భారీ మార్జిన్తో ప్రాఫిట్ బుక్ అయిందని ఈ డేటా మనకు స్పష్టంగా చెప్తోంది. సాధారణంగా మనందరికీ తెలిసిన విషయమేమిటంటే మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడే కదా పెట్టుబడిదారులకు లాభాలు వస్తాయి అని. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మార్కెట్లు దారుణంగా పడిపోతున్నప్పుడు కూడా ఆ పతనాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చు? ఇలాంటి కఠినమైన సమయాల్లో భారీ లాభాలు ఎలా రాబట్టాలి అన్నదే ఈ స్ట్రాటజీలోని అసలైన మ్యాజిక్. సరే, ఇందులో మొదటి దశ డౌన్ ట్రెండ్ను గుర్తించడం. ముందుగా మనం అసలు డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, లోయర్ హై అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ధరలు కంటిన్యూస్గా కిందకు పడిపోతున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా పైకి లేచే ప్రయత్నం చేస్తుంటాయి కదా, దాన్నే మనం ర్యాలీ అంటాం. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ప్రతి కొత్త ర్యాలీ కూడా అంతకుముందున్న గరిష్ట స్థాయిని చేరుకోకముందే మళ్లీ కిందకు పడిపోతుంది. ఒక బంతిని నేలకేసి గట్టిగా కొట్టినప్పుడు అది ప్రతిసారి అంతకుముందు కంటే తక్కువ ఎత్తులోనే ఎగిరి ఆగిపోతుంది చూసారా. ఇక్కడ ప్రైస్ యాక్షన్ కూడా అచ్చం అలాగే తన పైకి వెళ్లే మొమెంటంను కోల్పోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండో దశకు వెళ్దాం. అదే లోయర్ హై సెటప్. ఇక్కడ కనిపిస్తున్న చార్ట్ బ్లూ ప్రింట్ ఒకసారి గమనించండి. డౌన్ ట్రెండ్ ప్రయాణం ఎలా సాగుతుందో ఇది అద్భుతంగా వివరిస్తుంది. ఆ బ్లూ కలర్ లైన్ పైనుండి కిందకు డయాగ్నల్గా ఎలా వస్తుందో చూసారా. అది 1, 2, 3, 4, 5 అనే పాయింట్ల దగ్గర ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ను కలుపుతూ కిందకు వెళ్తోంది. ఆ పర్పుల్ బాక్స్లు ధార పైకి రావడానికి ప్రయత్నించి విఫలమైన ప్రదేశాలను, అంటే ఖచ్చితమైన లోవర్ హైజ్ను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇక్కడ మన మైండ్ సెట్ కొంచెం మారాలి. మనం రెగ్యులర్గా ఏమనుకుంటాం, తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మాలి అనుకుంటాం. కానీ ఈ స్ట్రాటజీ లాజిక్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మంత్రమేంటంటే డౌన్ ట్రెండ్ను పక్కాగా గుర్తించి ర్యాలీ వచ్చిన ప్రతిసారి అమ్మేయడం. అవును, పడుతున్న మార్కెట్లో యావరేజ్ చేస్తూ కొనడానికి బదులుగా వచ్చిన ప్రతి చిన్న బౌన్స్ను అమ్మకానికి ఒక గోల్డెన్ ఛాన్స్గా వాడుకోవడమే దీని ఉద్దేశం. ఇక మూడవ దశ ట్రేడ్ను ఎగ్జిక్యూట్ చేయడం ఎలా. ఈ ప్రాసెస్ అంతా ఒక 4 దశల్లో జరుగుతుంది. స్టెప్ 1, ట్రెండ్ ఖచ్చితంగా డౌన్ ట్రెండ్లోనే ఉందో లేదో నిర్ధారించుకోవడం. స్టెప్ 2, ఇక్కడ కాస్త ఓపిక కావాలి. ధర కిందకు పడుతూ చిన్నగా బౌన్స్ అయినప్పుడు ఆ లోయర్ హై పాయింట్ కోసం వెయిట్ చేయాలి. స్టెప్ 3, రెసిస్టెన్స్ లైన్ దగ్గర ఎంట్రీ తీసుకుని వెంటనే స్టాప్ లాస్ సెట్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా స్టెప్ 4, ధర బాగా పడిపోయిన తర్వాత బాటమ్ లెవెల్లో ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఈ సింపుల్ అండ్ మెకానికల్ విధానం ఫాలో అయితే చార్ట్ ఒక ట్రెజర్ మ్యాప్లా దారి చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోకూడని అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. ఎంట్రీ పాయింట్ పైన బ్లూ కలర్లో గీసిన ఆ హారిజాంటల్ లైన్, అలాగే దానిపైన ఉన్న స్టాప్ లాస్ అనే పదాన్ని గమనించండి. మార్కెట్లో ఏ స్ట్రాటజీ కూడా 100% గ్యారంటీ ఇవ్వదు కదా. ఊహించని మార్పులు వచ్చినప్పుడు భారీగా నష్టపోకుండా ఉండాలంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ముమ్మాటికి మస్ట్ అని ఈ చార్ట్ మనకు గుర్తు చేస్తుంది. ఫైనల్గా 4వ దశ సెల్లింగ్ యొక్క గోల్డెన్ రూల్స్. మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ ఒక చెక్లిస్ట్లా మన మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ట్రెండ్ ఎప్పుడైనా సరే డౌన్ ట్రెండ్ అయ్యుండాలి. స్ట్రాటజీ వచ్చేసి సెలాన్ ర్యాలీ మాత్రమే అవ్వాలి. సెటప్ ఖచ్చితంగా లోయర్ హై మరియు రెసిస్టెన్స్ కాంబినేషన్లోనే ఉండాలి. ఇక రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనల్ని కాపాడే అతి పెద్ద రక్షణ కవచం. ఈ 4 ఒక పవర్ఫుల్ మ్యాథమెటికల్ అప్రోచ్ లాంటివి. అనవసరమైన కన్ఫ్యూజన్ లేకుండా ఈ సెల్లింగ్ స్ట్రాటజీ మొత్తాన్ని ఒకే ఒక కోట్లో చెప్పాలంటే ట్రెండ్ను అనుసరించండి, ర్యాలీలో అమ్మండి, లాభాలను బుక్ చేసుకోండి. దాట్స్ ఇట్. విధానమంతా ఈ 3 వాక్యాల్లోనే కవర్ అయిపోయింది.
ఈ విశ్లేషణను ముగించే ముందు మీకందరికీ ఒక చిన్న ప్రశ్న. ట్రెండ్ మనకు దారి చూపిస్తుంది సరే, కానీ కింద పడిన ధర చిన్నగా పైకి ఎగిరినప్పుడు ఆ బౌన్స్ ఎప్పుడు ముగుస్తుందో ఎగ్జాక్ట్గా పసిగట్టడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? మార్కెట్ మొమెంటంను అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండాలి కదా. ఇది ఖచ్చితంగా మనని మనం ప్రశ్నించుకుని మరింత లోతుగా నేర్చుకోవాల్సిన విషయం. ఆల్ ది బెస్ట్.